సాక్షి అందిన మన్న ద్వారా మీ అందరికీ శుభోదయ. నేటి యొక్క సాయంకాలం 6 గంటలకు ఏసుక్రీస్తు కార్యక్రమం అందులో ఉంటుంది. ప్రతి వారు సకాలంలో పాల్గొవలసిందిగా కోరుచున్నారు. నేటి దిన వాగ్దానము యోబు గ్రంథము 37వ అధ్యాయము 14వ వచనం. ఊరుకుండి దేవుని అద్భుత క్రియలు ఆలోచింపుము. ఆమేన్. భక్తుడైన యోబు గారి జీవితంలో అనేకమైన అనుభవాలను మనం చూస్తూ ఉంటాం. ఒక విధంగా తన శోధనలో, వేదనలో, బాధల్లో, అనేకమైన ఇబ్బందుల్లో వెళ్తున్నప్పుడు దేవుని యొక్క క్రియలు కూడా ఆయన ధ్యానం చేస్తున్నారు. అంటున్నాడు, ఊరికనే ఉండి ఆయన అద్భుతమైన కాలంలో ఆలోచించుకుంటున్నాయి. ఈ మాట ఆయన సంతోషంలో చెప్పట్లేదు. తన ఆస్తి ఉన్నప్పుడు కుమారులు కుమార్తెలు కాదు, కానీ సమస్తము కోల్పోయి తన యొక్క బట్టలు చింపుకొని కోనిపెట్ట కట్టుకొని తన యొక్క శరీర రోగంతో బాధపడుతున్న సమయం అంటున్నాడు, ఆయనను చూచి ఊరుకుని ఆలోచింపచేయండి. ఎందుకంటే ఆయన తెలిసింది గతంలో ప్రభు చేసిన అద్భుతమైన కార్యం. నిజమే ప్రియ కుమార కుమార్తె, ఉదయకాల సమయంలో అనేకమైన సమస్యలతో ఉన్నావా, కష్టాలతో ఉన్నావా, ఆపదలతో ఉన్నావా, భయపడక ఒక్కసారి నీ యొక్క మునుపటి స్థితిలో ప్రభు ఎలా నిలబెట్టున్నాడు, ప్రారంభ దశలో నువ్వు దీనిస్తున్నప్పుడు ప్రభు ఎలా సహాయం చేసిన ఒక్కసారి ఆలోచించే ఆయన శక్తినిస్తుంది. ముఖ్యంగా మా జీవితంలో మా తండ్రి గారి పరిచయం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను. ఒక సమయంలో మా దగ్గర ఆహారం లేదు, అప్పుడు అనిపించేది దేవుడు గొప్ప అద్భుతం చేస్తే బాగుంటుందని. అందుకే ఈరోజు నాకు భయం లేదు. ఎందుకంటే ఆనాడు కార్యం చూస్తున్నప్పుడు ఏ సహాయం లేని మమ్మల్ని ఎటువంటి యొక్క అవకాశం మాకు అప్పుడు సహాయం చేయని దేవుడు ఈరోజు ఎందుకు అద్భుతం చేయడు. నిజమే కుమారుడు కుమార్తె, ఊరుకును కంగారు పడద్దు, ఆధారపడద్దు, భయపడద్దు. ప్రభుని నమ్మకంచి ఆయన కార్యం ధ్యానించండి. దేవుడు అద్భుతం చేయబోతున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధంగా ఘనమైన దేవానికి ఉన్న తండ్రి నడిపించినారు. ఆయన యొక్క ఉదయకాల సమయంలో నీ బిడ్డలైతే నీ పాద సముఖంలో వచ్చిన ఆలోచనగా వారిని దీవించండి, ఆశ్రయించండి. నీ కృపాక్ష నింపి బలపరచమని దేవానికి ఉన్నాను. నీ మహంలో వారి పిల్లలపై చేసి ఇదిగో ప్రభా ఏదైతే అడుగుతున్నారో వాటిని నెరవేర్చమంటున్నాను. దేవానికి ఉన్నాను తండ్రి. మరి ముఖ్యంగా ప్రభా ఆయన నీ కొరకు వేచిన బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వాల్సిన ఏదైతే అడుగుతుండగా ప్రభా ప్రతి కార్యం సఫలం చేసి నీ కృపాక్ష నింపమని వేస్తున్నాను నా తండ్రి. ఆమేన్. భయపడదు, ఆయన నమ్మకంచండి. సాయంకాలం కొరకు పాల్గొవలసిందిగా కోరుకున్నాను. దేవుడు దీవించుగాక. ఆమేన్.